ఏబిపిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కూడా మొత్తం కూడా 4,554 మంది అభ్యర్థులు హాజరు కాగా దానికి సంబంధించి 7 సెంటర్లు అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. క్విజ్ కాలేజీ, అదేవిధంగా రైజ్ కాలేజీలో 2 సెంటర్లు, అదేవిధంగా ఫేస్ కాలేజీలో 2 సెంటర్లు, అదేవిధంగా నాగార్జున డిగ్రీ కాలేజీ, అదేవిధంగా హర్షిని డిగ్రీ కాలేజీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం నాగార్జున డిగ్రీ కాలేజ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ సుమారు 700 మంది అభ్యర్థులు హాజరు కాగా అది పూర్తిగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు బందోబస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులను పూర్తిగా పరీక్షించిన తర్వాతే ఈ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేసే విధంగా, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హాల్ టికెట్ ఒక కలర్ ఫోటోతో కూడినటువంటి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ లేకుండా సెల్ ఫోన్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా రిస్ట్రిక్షన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు గతంతో పోల్చుకుంటే కూడా ఇక్కడ బందోబస్తు అయితే ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న గ్రూప్ 2 అభ్యర్థులు కొంతమంది ఈ ఎగ్జామ్స్ని బహిష్కరించాలి, ఈ ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి అని చెప్పేసి రోస్టర్ పద్ధతిలోనే ఎగ్జామ్స్ని జరపాలని చెప్పేసి వారైతే కోరుకున్న పరిస్థితి. విశాఖపట్నం, విజయవాడ వేదిక, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా నిరసన తెలియజేసే క్రమంలో కూడా ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి ఏబిపిఎస్సి బోర్డుకు కూడా లెటర్ రాయడం కూడా జరిగింది. పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేయాలనే క్రమంలో కూడా, కానీ వాళ్ళు ఇప్పటికే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, గతంలో ఒకసారి వాయిదా వేసిన క్రమంలో కూడా మేమైతే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయితే మేము నిర్వహించి తీరాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వానికి బోర్డు తరఫు నుంచి కూడా ఉత్తర్వులు లెటర్ పంపించడం జరిగింది. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. కానీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థుల మటుకి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిరసన తెలిపినప్పటికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాసే దానికోసం ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మటుకి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ఉదయకాల సమయం నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరికి అయితే వేచి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం 8:30 తర్వాత అభ్యర్థులను లోపలికి అలౌ చేస్తారు. 9:45 లోపలే రావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా అభ్యర్థులు ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. 8:30 అయితే లోపలికి వెళ్ళేదనుకున్నారు. మనతో పాటు అభ్యర్థులు ఇక్కడ పూర్తిగా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. తనకి చెప్పండి, ఎంతో కాలం నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఎగ్జామ్ అనేది నమ్మకంగా లేదు, ఫలితాలు వస్తాయనేది. ఫలితాలు వచ్చిన కోర్టు కేసుల వల్ల ఇది ఈ విధంగా ఆగిపోయి భవిష్యత్తు కూడా ఆందోళనగా ఉంటుందనేది భయంగా ఉంది. ఇది ఎట్లా పెట్టారు కాబట్టి రాస్తున్నాము. ఈ ఎగ్జామ్ వచ్చి మేము ఉద్యోగాలు చేరుతామనే నమ్మకం లేదు. ఈ కోర్టు కేసుల వల్ల కాలం అనేది ఊరికి అట్లా టైంపాస్ అవుతుంటుంది, ఏదైనా తేలదు. తేలినా కూడా ఇది రిజల్ట్ ఇవ్వరు, ఇచ్చినా కూడా హైకోర్టులో అట్లా పెండింగ్ పడి అట్లనే కొట్టేస్తే కానీ తెలియదు. అంటే హైకోర్టు నెక్స్ట్ మంత్ మార్చి 13వ తారీఖున వాయిదా కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేము ఎగ్జామ్స్ జరిపితేతామని చెప్పేసి ఏపీఎస్సి బోర్డు అయితే కూడా ప్రభుత్వానికి లేఖ రాయింది. ఇటువంటి సమయంలో మీ అభ్యర్థులుగా మీకు కొంత ఆనందం కలిగించే విషయం అంటారు? అవును, ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు 92,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది అందరికి కూడా ఆందోళన విషయమే. ఇదే ఎగ్జామ్ పెట్టారు కాబట్టి తప్పక రాస్తున్నాం, కానీ ఈ ఫలితాలు వెలువడతాయి అనేది కూడా నమ్మకం లేదు. వెలువడినా కూడా కోర్టు కేసుల వల్ల కొట్టేస్తారనేది అందరూ ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి అదేవిధంగా నిన్న ముఖ్య నగరాలు, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. రోస్టర్ క్రమంలోనే ఈ పద్ధతులు ఎగ్జామ్స్ నిర్వహించాలన్నారు. నిన్నటికి కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థులు కూడా కొంతమంది ఎగ్జామ్స్ను బహిష్కరించాలని చెప్పేసి కూడా నిరసనలు చేసిన పరిస్థితి. దాన్ని మీరు ఎలా చూస్తారు ఒక అభ్యర్థిగా? ఒక అభ్యర్థిగా అంటే నిరుద్యోగులు అనే వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారండి వాస్తవం చెప్పాలంటే. మేమంటే ఉద్యోగం ఉంది కాబట్టి మనం వస్తున్నాము పోతున్నాము రాద్దాంలే అన్న ఉద్దేశంతో వచ్చాం, కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు ఈ 3 రోజుల నుంచి కూడా బాగా డైలమాలో పడిపోయారు. అసలు జరుగుతుందా జరగలేదా అసలు ఈ మధ్య కాలంలో చదివినంత అంతా కూడా కొంచెం వృధా అయిపోయినట్టు కూడా ఫీల్ అయిపోతున్నారు. ఒకవేళ ఎగ్జామ్ జరిగినా కూడా మళ్ళీ లీగల్గా కోర్టుకి వెళ్తే రోస్టర్ పాయింట్ మార్చినా కూడా అట్లా మార్చకూడదు అనే కూడా చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి అయిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టింటే బాగుండేదేమో, కాకపోతే కొన్ని కారణాల వల్ల పెట్టేశారు ఎగ్జాము. మొత్తానికి ఈ ఎగ్జామ్స్ సజావుగా జరగాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోరుకున్నారు. కానీ ఎగ్జామ్స్కి మేము అటెండ్ అయినా కూడా ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసలు మేము ఉద్యోగాల్లో విధుల్లో చేరతామా, కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మేడం చెప్పండి, చాలా రోజుల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సీరియస్గా కూడా మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కాకుండా
ఎగ్జామ్స్కి అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతున్న పరిస్థితి మొత్తానికి చూస్తున్నాము. ఈ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర జరుగుతున్న హంగామా మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు బందోబస్తు అటు అధికారులు కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈరోజు 10 గంటల సమయం నుంచి కూడా ప్రారంభంగా ఉన్న 10:30 నుంచి కూడా ప్రారంభమవుతుంది. మొత్తానికి ఈ అధికారులు చెప్పిన విధంగా మొత్తానికి ఈ సెంటర్లో ఉన్నటువంటి 10 గంటల నుంచి 12:30 వరకు కేంద్రం ఒకటో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో పేపర్ కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అభ్యర్థులు వచ్చే కోసం ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అధికారులు చేశారు. రాసిన ఎగ్జామ్స్ వల్ల తమకు ఉపాధి అవకాశాలు అదేవిధంగా ఉద్యోగాలు పొంది విధుల్లో చేరాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కూడా ఆశాభావం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.